హైదరాబాద్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి హరీష్ రావు ఆదిలాబాద్ బయలుదేరారు. క్యాతనపల్లి గొడవల కేసులో బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారు. అరెస్టుకు నిరసనగా ఇవాళ మంచిర్యాల జిల్లా బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇక జైల్లో ఉన్న బాల్క సుమన్ కు హరీష్ రావు పరామర్శ ఉండబోతోంది. కాసేపట్లో ఆయన బయలుదేరారు హైదరాబాద్ నుంచి. కేతనపల్లి గొడవల నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ రోజు వైపు మంచిర్యాల జిల్లా బంద్కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. బంద్ సక్సెస్ కోసం ఆ పార్టీ శ్రేణులు మొత్తం కూడా బంద్ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే బంద్ విఫలం కోసం కూడా అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటర్గా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కూడా బంద్ కొనసాగుతుండగా అటు బెల్లంపల్లి మంచిర్యాలలో పాక్షికంగా బంద్ కొనసాగుతుంది. విద్యాసంస్థలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి. మరోవైపు బంద్లో ఎవరు పాల్గొనొద్దని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు బంద్లో పాల్గొన్నా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించిన పరిస్థితి. ఒకవైపు బంద్ వ్యవహారం ఇలాగుండగా మరోవైపు ఈరోజు జైల్లో ఉన్న ఆదిలాబాద్ జైల్లో ఉన్న బాల్క సుమన్తో పాటు ఇతర టీఆర్ఎస్ నేతలు పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నేతల బృందం కాసేపట్లకే ఆదిలాబాద్ జిల్లా జైలుకు చేరుకోబోతుంది. నిన్న నాటకీయ పరిణామాల మధ్య బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే మంగళవారం రోజున కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలు, రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం, రామకృష్ణపూర్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు బాల్క సుమన్ సభ 26 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదు చేశారు. నిన్న బాల్క సుమన్తో పాటు A2గా ఉన్న ఉలరాజిరెడ్డి, A4 అనిల్తో పాటు A8 మరో ఉన్న రామిడి చంద్రశేఖర్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మొత్తం కూడా రాత్రి వరకు కూడా మంచిర్యాలలో ఉద్రిక్త వాతావరణం ఉంది. అర్ధరాత్రి బాల్క సుమన్ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. స్థానికంగా సబ్ జైలు ఉన్నా కూడా ఇక్కడ ఉంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న అంచనాతో అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న సుమన్ను కాసేపట్లో హరీష్ రావు పరామర్శించబోతున్నారు. ఏదైతే కేతనపల్లికి సంబంధించి సంపూర్ణ బలం బీఆర్ఎస్ సిపిఐ కూటమికి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఒక గొడవలు క్రియేట్ చేసి పథకం ప్రకారం వాయిదా వేసిందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తాము గొడవలు క్రియేట్ చేయలేదు, తమపైన దాడులు చేశారు బీఆర్ఎస్ నేతలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. అటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఇటు బాల్క సుమన్ మధ్య విమర్శల పర్వం నిన్నటిదాకా కొనసాగింది. బాల్క సుమన్ అరెస్టుతో వ్యవహారం మరింతగా వేడెక్కింది. మొత్తానికి కూడా హరీష్ రావు రాకతో మరోసారి కూడా పొలిటికల్గా హీటు పుట్టిస్తోంది. అదే సమయంలో అటు మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాల్క సుమన్ అరెస్టు నిరసనగా భారీ ఎత్తున కూడా ఆందోళనలు నిరసనలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పరిస్థితి చేయాలకుండా పోలీసు అధికారులు సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తానికి రాబోయే రోజుల్లో కేతనపల్లి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మరింతగా ముదిరే అవకాశం కనిపిస్తుంది. వివాదంలో తమదే పైచేయి సాధిస్తామని చెప్పి బీఆర్ఎస్ చెప్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకునేందుకు అవసరమైన అన్ని వ్యక్తులు వేస్తుంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. శ్రీనివాస్తో మా అంతయ్య, ఆదిలాబాద్ జిల్లా.